శ్రీకాకుళం జిల్లా మూలపేట ఎయిర్పోర్ట్ నిర్మాణంపై స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విమానాశ్రయం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పొట్టలు కొట్టాయని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోంపేట, ఇచ్చాపురం ప్రాంతాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములున్న పచ్చని పంట పొలాలను నాశనం చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలనుకున్న మూలపేటలో 1000 ఎకరాలకు పైగా రైతులు పంట పొలాలున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో కార్పొరేట్ శక్తులకు భూములు కట్టబెట్టాలని చూస్తే మరొక కాకరపల్లి పునరావృతం అవుతుందంటున్న రైతుల దగ్గర నుంచి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు. ఈవేళ ఎంతో పచ్చదనమైనటువంటిది, ఎన్నో కుటుంబాలకి జీవనాధారమైనటువంటి రోడ్డు సర్వేలతో భూసేకరణ ఆపాలి. కార్గో ఎయిర్పోర్ట్ మనకొద్దు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఆపాలి. రైతులు పచ్చని రైట్, ఇదే విషయానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి మా ప్రతినిధి రాము మరిన్ని వివరాలు అందిస్తారు. పలాస ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వారు ఎవరు కూడా ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించలేదు, కానీ ముఖ్యంగా అక్కడ చాలా వరకు జీడి పంటలు, మునగ పంటలు, మిగతావన్నీ కూడా పంటలు ఉన్నాయి. 100 ఎకరాలు ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన భూములు. ఇలాంటి రైతుల భూముల్లోన ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కడతామనడం కరెక్ట్ కాదంటూ కూడా రైతులంతా కూడా గత 3-4 నెలల నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలాసలోనూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా నిత్యం కూడా వీళ్ళంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఎక్కడైతే సోంపేట చుట్టుపక్కల వజ్రపు కొత్తూరు ప్రాంతాల్లో వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ పెట్టవచ్చు కదా, కేవలం రైతుల భూముల్లో ఎందుకు వీళ్ళంతా టార్గెట్ చేస్తున్నారంటూ కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. గత కొన్ని నెలలుగా కూడా ఇటు పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఈరోజు ప్రభుత్వం శ్రీకాకుళంలో కలెక్టరేట్ ఎదురుగా కూడా మొత్తం వామపక్షాలు రైతులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలకి ఇక్కడున్న రైతుల భూములు అప్పగించాలనే ప్రభుత్వం ఈ విధంగా కూడా చేస్తుందంటూ కూడా మొత్తం రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే కలెక్టరేట్ దగ్గర మొత్తం రైతులు, వామపక్ష పార్టీలు మొత్తం అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. సార్, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? అక్కడ ఎయిర్పోర్ట్ అనేది వస్తే డెవలప్మెంట్ అవుతుంది అనేది ప్రభుత్వం తాలూకా వాదన. సార్, అది ఎయిర్పోర్ట్ కాదు, కార్గో ఎయిర్పోర్ట్. అది రవాణా సంబంధించినటువంటి అది ఎయిర్పోర్టు. అది పచ్చని ప్రాంతం. అది ఆ పచ్చని ప్రాంతంలో ఈ కార్గో ఎయిర్పోర్ట్ వల్ల ఒరిగేది ఏమీ లేదు. దానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులకి వేరే ప్రాంతాలు అయితే అనువైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఎక్కడ నగుపడ దగ్గర 1850 ఎకరాలు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్థలం ఉంది. అలాగే మనకి అక్కడ పోర్ట్ కడుతున్నారు, అక్కడ 2270 ఎకరాలు ప్రభుత్వం భూమి. అక్కడ అందులో 300 ఎకరాలు ఇచ్చేస్తే అక్కడ పోర్టుకి సంబంధించి ఎగుమతులు దిగుమతులకి కార్గో ఎయిర్పోర్ట్కి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ సోంపేట దగ్గర 950 ఎకరాలు ప్రభుత్వం భూమి ఉంది. అక్కడ కూడాను అనుకూలంగా కట్టుకోవడానికి అవకాశం ఉంది. అక్కడైనా కట్టుకోవడానికి ఈ ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టే విధంగా అయితే ఉండదు. అలాగే ఇక్కడ ఇచ్చాపురం దగ్గర 1200 చిల్లర ఎకరాలు ఉంది. అక్కడ కట్టిన మరి ప్రభుత్వానికి భారం లేకుండా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1300 సుమారు 83 ఎకరాలు. అది దాంట్లో ఈ పచ్చని ప్రాంతము, అది ఉద్దానానికి గుండెకాయ లాంటిది. ఆ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ అనే ఒక భూతాన్ని ఆ ప్రాంతంలో మరి చిచ్చి పెట్టడం అనేది జరిగింది. దీన్ని ఏంటంటే మేము రైతు కమిటీగా మేమైతే వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్కి సెంటు భూమి కూడా ఇవ్వదలుచుకోవడం లేదు. అది ఏ స్థాయిలోనే సరే దశల వరకు మేము పోరాటం అనేది కొనసాగడానికి సిద్ధంగా ఈవేళ కలెక్టరేట్లో మేము నిరాహార దీక్ష అనేది చేపట్టడం జరుగుతుంది. అది కార్గో ఎయిర్పోర్ట్ వద్దు, మా భూములే మాకు ముద్దు, అది మా రైతుల విధానము, స్వాగనది. దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఏ స్థాయిలోనే సరే, ఏ పద్ధతులైనా సరే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామనేది మీ మీడియా ద్వారాగా మేము ఏంటంటే పాలకులకి మా ఆవేదన తెలియజేస్తున్నాము. సార్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ అంతా డెవలప్మెంట్, రైతులకు సంబంధించిన
కొంత కాంపన్సేషన్ ఇస్తాం, అంతా ప్రభుత్వ ప్రకారం చూస్తాను. ఇప్పటికే కమిటీ వచ్చి పరిశీలించింది. ఇందులో అభ్యంతరాలు ఏంటి? అంటే భూములు రైతులు భూములు పోతాయినా, సెంటు లేదా ఎకరా అరెకరం వాళ్ళు పోతారన్నా, లేదా ఏంటి మీ అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏట్లేదు బాబు. అక్కడ ఒకటి పండేది జీడి, కొబ్బరి, మామిడి ఒరిజినల్గా ఇది వాణిజ్య పంట. అది రైతుకి చాలా ఇంపార్టెంట్ భూములు సార్ అవి. మేము బాధపడేదా లేటంటే అయ్యా పోర్ట్లు డెవలప్మెంట్లు చేయండి, కానీ దానికి అనుకూలించిన దగ్గర చేయాలి తప్ప నిరంతరము రైతు దాని జీవనాధారం దాన్ని పట్టి ఏలాడి దాంతో బతికిన రైతుకి ఆ భూములు ఎందుకు పచ్చదనాన్ని పాడు చేసి కడతారు ఎందుకు? అవి దానికి సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు సోంపేటానికి ఏంటంటారు బేల భూమి, ప్రభుత్వాల భూమే. అది కూడా అవసరమైతే మీరు ఉపయోగించండి, ప్రజలకి డెవలప్మెంట్ చేస్తారు, మేలు చేస్తామనేటప్పుడు కట్టండి. కానీ మేము అనేది ఏంటంటే ఏదైతే ఇప్పుడు మాకు ఈ వజ్రకొత్తూరు మనస ఇప్పుడు ఈ పోర్ట్ అంటున్నారే, నిరంతరం ఆ తాతలు ముత్తాతలు ఉండి అక్కడ రైతాంగమేనండి ఆ జీడి కొబ్బరి ఏలాడుకొని ఇప్పుడు కూడా తితిలి వెళ్ళిపోచ్చిన తర్వాత ఆ రైతులు సరిగా వాళ్ళు చచ్చిపోతారంటే ఆ భూముల మీద మళ్ళీ పచ్చదనాన్ని ఇప్పుడు తయారు చేసి పచ్చని భూములు ఎందుకు పాడు చేస్తారు? ఆ పచ్చదనాన్ని ఈరోజు పాడు చేయొద్దు, అవకాశం ఉన్న దగ్గర కట్టండి అని మా బాధ వ్యక్తం చేస్తున్నాం. ఇంకా మీరు పూర్తి పరిశీలించి ఆ భూముల మీద మీరు పరిశీలించండి వచ్చి. ఈ రైతులు ఒట్టుగా అంటున్నారా లేకపోతే ఇది వాస్తవాలు అనేది మీకు అది అర్థమవుతాయని మేము ప్రభుత్వం. రైతులు అయితే ఎయిర్పోర్ట్ని వ్యతిరేకించలేదు, కానీ అక్కడ ఉన్న కొన్ని వందల వేల మంది రైతుల జీవనాధారం పోతుంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో చాలా దగ్గరలో కూడా విడి భూములు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అక్కడ పెట్టుకోమంటున్నారు. ఇక్కడ మనకొంది వామపక్ష నాయకులు ఉన్నారు. సార్ ఎందుకు అక్కడ ఎన్ని వేల మంది రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎయిర్పోర్ట్లో వస్తే డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం కూడా కాంపన్సేషన్ ఇస్తామని ఒక వైపు నుంచి ఉంటుంది, పరిశీలిస్తామంటుంది. ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఇంకా స్టార్ట్ చేయలేదు, పరిశీలన దశలో ఉంది కదా. అసలు ఎయిర్పోర్ట్ అనేది ఏం అవసరం ముందు అది స్పష్టంగా ప్రభుత్వం చెప్పాలా. ఎవరు ప్రయోజనాలు ఉన్న ఎయిర్పోర్ట్లో? సాధారణ రైతు 50 సెంట్లు ఎకరా భూమి ఉన్నటువంటి రైతుకి ఎయిర్పోర్ట్కి ఏం సంబంధం? ఎయిర్పోర్ట్కి కార్పొరేటర్లకు సంబంధం ఉంది, ఎయిర్పోర్ట్కి వాణిజ్యవేత్తలకు సంబంధం ఉంది. గోసిపాతకి గతి లేని రైతుకి, ఒంటి మీద గుడ్డ ముక్క లేని రైతుకి, 4 బస్తాలు జీడి పిక్కలు పండించినటువంటి రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వండి అంటే విమానం ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ అభివృద్ధి? అంటే కోటీశ్వరుల అభివృద్ధి, ప్రజల మీద వృద్ధి, ఇది మీ అభివృద్ధి అని చూపిస్తున్నారు. అడ్డగోలు వాదన కాదా? ప్రజలు ఉద్యానం రైతుల అమాయకుల? మా జీడి పంటకు రేటు ఇవ్వండి, మా పనసకి రేటు ఇవ్వండి, మా కొనుగోలు బోర్డులు పెట్టండి. మేము అడిగింది ఏంటి, మీరు చేసింది ఏంటి? మీ అభివృద్ధిని తీసుకొచ్చి ప్రజల అభివృద్ధిగా మీరు మారుస్తారా? ఖచ్చితంగా కార్పొరేట్ శక్తుల యొక్క అభివృద్ధిని ప్రజల అభివృద్ధిగా చిత్రీకరిస్తున్నారు. ఒకటి. రెండోది, అసలు ఉద్యానం ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి అనుకూలమైన భూములు అవి కావు. ఒకవేళ మీ దృష్టిలో ఎయిర్పోర్టుతో అభివృద్ధి జిల్లాకు చేస్తామనుకుంటే దానికి ఎక్కడ తీసుకురావాలా? 1400 ఎకరాల భూమిలో మీరు ఎయిర్పోర్ట్లు కడతారా? ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు శంషాబాద్లో ఎన్ని ఎకరాల్లో ఉంది? 200 ఎకరాల్లో ఉంది. మరి ఉద్యానంలో మీకు 1400 ఎకరాలు, దీని వెనక ఎవరు ఓటాలు ఉన్నాయి? ఇవాళ ప్రజలు అవేర్నెస్తో ఉన్నారు. రైతులకి మీరు ఏ రంగు పూసినా రైతుల్లో చైతన్యం వస్తుంది, ప్రజలు సంఘటితమవుతున్నారు. రేపు సోంపేట, కాకరాపల్లి ఫలితాలు ఉత్పన్నమై తీరుతాయి. కనుక పాలకులారా, మీరు వెనక్కి తగ్గండి, రైతుల్ని బతకనివ్వండి, లేదా మీకు చేతనైతే గిట్టుబాటు ధర ఇవ్వండి. అంతేగాని భూములు బలవంతంగా తీసుకుంటే రైతులు అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకు దశాబ్దాలుగా రైతుల పంటల కోసం గిట్టుబాటు ధర ఇమ్మని అన్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఇప్పుడు కూడా స్పందించలేదు. కానీ మేము ఏ రోజు ఎయిర్పోర్ట్ అడగలేదు. ఒకవేళ ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటే ఇచ్చేపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో 100 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ కట్టవచ్చు. చుట్టుపక్కల పలాస చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఇదంతా కూడా ఇంచుమించుగా 1385 ఎకరాలు, అందులో 300 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ స్థానం. మిగతాదంతా కూడా అక్కడ ఉన్నంత చిన్నకారు రైతులు ఎకరా 50 సెంట్లు 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది కాబట్టి అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఎయిర్పోర్ట్ కట్టుకోండి అంతే తప్ప అక్కడ ఉన్న పంటలు పండించిన దగ్గర చక్కగా చుట్టుగా పచ్చని ప్రాంతాన్ని మీరు పాడుగొట్టి అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ తెస్తామంటే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా రైతులతో పాటు వామపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితి మీరు కట్టాలని కూడా సోంపేట చుట్టుపక్కల ప్రాంతాలు, ఇచ్చేపురం ప్రాంతాలు కూడా 1400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అటువంటి చోటు కట్టకుండా కేవలం ధరవున్న దగ్గర రైతుల భూములు తీసుకొని అందులో ఎయిర్పోర్ట్కి కొంత భూమి కేటాయించి మిగతాదంతా కూడా కొంతమంది దళారీలకి, కొంతమంది కార్పొరేట్ శక్తులకి భూమిని, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ భూమిని కాజేయడానికి ఇదంతా చూస్తున్నారంటూ కూడా రైతులు, మరోవైపు వామపక్ష పార్టీలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీడియో నాగరాజరావు, బిగ్ టీవీ.